degree, polytechnic. I have dropped my engineering education on second year. Okay, my friends. సో మనకేంటి తెలుసా, మనకు తెలిసినట్టు తెలుసా, ఇండియాలో ప్రపంచంలో బాగా మనం ఏదైనా సాధించాలి అంటే ఇండియా బాగా నమ్ముకునేది తెలుసా, పేరు పక్కన 4 డిగ్రీలు ఉండాలి. అవునా కదా? అవును. అమెరికా వెళ్ళి ఆ కరెన్సీలో డబ్బులు సంపాదించాలి. అవునా కదా? అప్పుడే మనం గ్రేటెస్ట్ అని నమ్ముతూ ఉంటాం. ఈ థింకింగ్ని 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద ఒక రేంజ్లో ఉన్న వాళ్ళందరి నుంచి ఇలా గుర్తించుకుంటూ వస్తున్నాను. ఇంట్లో నుంచి వచ్చేసి అవసరం లేదు, అవన్నీ ఏమీ అవసరం లేదు. మనం ఏదైనా సాధించాలనుకుంటే జస్ట్ ఇది క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఎడ్యుకేషన్. వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఎడ్యుకేషన్. అప్పుడు వీ విల్ బికమ్ ఏ రాక్. అర్థమవుతుందా? సో నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయిందా, ఆగిపోయింది. తర్వాత నేను మీకు తెలుసా, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇన్సూరెన్స్ తెలుసు కదా మీ అందరికీ. ఇన్సూరెన్స్ మీరు ఉంటారు కదా, తర్వాత వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు కదా హాస్పిటల్స్. అక్కడ ఇన్సూరెన్స్ విజిటింగ్ కార్డు ఇస్తే ఏమంటారు మీరు? ఉంది సార్, రేపు రండి సార్, సార్ చాలా బిజీగా ఉన్నారు సార్, కుదరదు సార్, కష్టం సార్ అని చెప్పాను. అవునా కదా? సో నా ఫస్ట్ నేను ఇన్సూరెన్స్లో ఒక ఏజెంట్గా జాయిన్ అయ్యా 2007లో. 22 ఇయర్స్కి మై క్రెడిట్స్ 4,50,000 రూపీస్. 4,50,000 అప్పు చేశాను. మన రికార్డ్ ఎవరో బద్దలు చేయలేదు. ఓకేనండి. సో దెన్ 23వ సంవత్సరంలో ఇన్సూరెన్స్లో ఒక ఏజెంట్గా జాయిన్ అయ్యాను. ఎడ్యుకేషన్ లేదు కదా మరి మనతో పాటు చదివిన వాళ్ళందరూ డిగ్రీ కంప్లీట్ చేసేసారు. ఒక 70,000, 80,000, ₹1,00,000 అంటున్నారు. మన క్లాస్లో నెంబర్ 1 అప్పుడు, వాళ్ళకి చదివేటప్పుడు నెంబర్ 1, 10th క్లాస్ నెంబర్ 1, అన్ని నెంబర్ 1. కానీ ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. ఎందువల్ల? కష్టం ఎప్పుడు కదా 19 ఇయర్స్ అప్పుడు. సో అందుకని ఓకే ఫ్రెండ్స్. దెన్ నా ఫస్ట్ పాలసీ ఎవరితో కట్టించాను సార్? కలెక్టర్ కింద కట్టించాను. కలెక్టర్తో కట్టించాను. కలెక్టర్తో ఇన్వెస్ట్ చేయించాను 60,000 రూపీస్. ఆ చెట్టు పట్టుకొని అతన్ని ఎలా పని చేసుకుంటే అతను క్రికెట్ పిచ్చి బాగా ఉండేది. మన వెస్టర్న్ కలెక్టర్ గారు తర్వాత పేరు చెప్తాను. సో వెళ్ళి బౌలింగ్ చేసేవాడు. చిన్న చిన్న పసుపు బౌల్ అక్కడ చూసి తెలిసేవాడు. అతను బాగా కొట్టేవాడు. అలా పరిచయం పెంచుకున్నాం. బంగ్లాకి రమ్మన్నారు. సరే ఎంబీఏ నాది ఫైనల్ ఇయర్లో ఉన్నాను సార్, నేను కొంచెం నాకు పాయింట్ జాబ్ ఇచ్చాను ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు, కాబట్టి మీరు నాకు కొంచెం ఇన్వెస్ట్ చేయాలి సార్ అని చెప్పాను. మన ఎంబీఏలో పాలిటెక్నిక్ ఆయన అడుగుతారేమన్నా అంటే సర్టిఫికేట్ అని చెప్పి ఏం అడగడం. ఇంకో చిన్న పెద్దవాడు అనమాట. 60,000 చెక్ ఇచ్చారు. తర్వాత కరెక్ట్గా 6 monthsలో 35 లక్షలు కట్టించాను వచ్చాక. ఎంఆర్ఓలు, ఎండిఓలు, మీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా నాకు అయింది. ఉంటుంది మరి ఎండిఆర్టీ అంటారు, $1 మిలియన్ రౌండ్ టేబుల్ అని. అమెరికాలో ఏజెంట్ ఉంటారు కదా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్లో ఏజెంట్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఒక టార్గెట్ ఉంటుంది. జనవరి నుంచి డిసెంబర్ 35 lakhs అయ్యారు అప్పుడు. ఇప్పుడు 45 lakhs అయ్యారు. అది 6 monthsలో చేసేసారు. 10 లక్షలు సంపాదించాం 6 నెలలు. మనం తెచ్చిన ఇంటికని తెచ్చిన 50,000 ఇక్కడ 4 లక్షలు 5 లక్షలు 6 monthsలో రిలీజ్ చేసే డబ్బులని. సో గర్వంగా చెప్తున్నా, 33 సంవత్సరాలకి కోటీశ్వరులు అయిపోయారు 33 ఇయర్స్కి వితౌట్ డిగ్రీ. ఎందుకు చెప్తున్నానంటే మనం డిగ్రీలో అట్లా పడతా ఉంటాం, అది ప్రాబ్లం. ఇక్కడ అవసరం లేదు. నాలెడ్జ్ని బాగా డెవలప్ చేయాలి, స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఆస్క్ అంటారు ఏఎస్కే, యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి, నాలెడ్జ్ని డెవలప్ చేయాలి. ఫైనాన్షియల్గా 33 ఇయర్స్ ఎక్కడ అయిపోయాను. ఇంతవరకు 14 దేశాలు వెళ్ళా, 14 కంట్రీస్ ఐ వెంట్. ఓకేనా? ఇంకా అవ్వలేదు, జస్ట్ వెళ్ళదు. ఓకే. దెన్ ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మెమరీలో ఇద్దరే ఉన్నారు. ఈ సుమాస్ ఎందుకు అవ్వకూడదని చెప్పి గోల్ పెట్టుకున్నాను. ఓకేనా? ప్రపంచ రికార్డు గూగుల్ అడిగితే 200 లైన్లు చెప్పాడు ఒక అతను, జర్మనీ. నేను ఎన్ని లైన్లు చెప్పాను తెలుసా? 360 లైన్లు చెప్పా. 4 minutes 10 seconds. అడగండి, నా పేరు గూగుల్ చెప్తుంది, సుమాస్ గిన్నిస్ రికార్డ్ అని చెప్పి నా జాతకం అంతా గూగుల్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సెంట్రల్ మినిస్టర్ అవార్డు ముఖ్యమంత్రులు చంద్రబాబు పెద్ద ఆయన 2019 45 నిమిషాలు మాట్లాడేస్తారు ఒకే గదిలో. 45 minutes స్పెండ్ చేసి ఆ ఫోటోలన్నీ గూగుల్లో అడగండి. చంద్రబాబు గారు టైం ఇస్తారు ఎవరికన్నా 45 minutes. ఓన్లీ హెల్త్ అండ్ లీడర్షిప్ అంతే, రెండోది లేదు. నువ్వు హెల్త్ని ఎలా డెవలప్ చేస్తున్నానన్నా, మెమరీని ఎలా డెవలప్ చేసుకుంటున్నానన్నా, ఏం తింటున్నామన్నా, మేమిద్దరం మీరు ఒకటే ఫుడ్. సో నేనేమో కొంచెం రూపాయలు కడుతున్నాను, అతనేమో కోట్లు కడుతున్నాను, అంతే తేడా. ఓకేనండి? సో అదనమాట నా రికార్డు. సో నేనేం చెప్తున్నానంటే మీకు కూడా 175 కలర్స్ 360 ఫోన్ నెంబర్స్ని బాబు తర్వాత గూగుల్
ఓకేనా? సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా యాటిట్యూడ్ని జాగ్రత్తగా పెట్టుకోండి. యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమెన్స్ డే కదా, ఇది చెప్పారు మీకు, పెద్ద క్లాస్ ఇచ్చారు కదా అర్థాలు వచ్చిప్పుడు. దెన్ ఉమెన్ ఎనర్జీ మెన్ ఎనర్జీ రెండు ఒకటే 21st centuryలో. ఇంతకు ముందు రోజుల్లో ఎలా ఉండదంటే మెన్ ఒక ఆధిపత్య పోరు నడిచేది కదా. ఇప్పుడు అదేం కాదు. చూసారు ఎంతమంది ఇక్కడ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. చాలా మంది ఈరోజు బ్యాంకింగ్లో పెద్ద పెద్ద పోస్టులో ఉమెన్స్ ఉన్నారు. ఈ రోజు 30-40% ఉమెన్స్ వెళ్తున్నారు. ఇది 100% ఖచ్చితంగా వెళ్తుంది. హ్యూమన్ ఎనర్జీ మెన్ ఎనర్జీ సమానం. ఎందుకని వచ్చింది ఇట్లాగా? ఎందుకంటే నాలెడ్జీ, నాకు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్. తర్వాత మా వాళ్ళు ఉన్నారు కదా, ₹1,00,000 జీతగాళ్ళు, 70,000 జీతగాళ్ళు ఉన్నారు. మా గ్రూప్ ఉంటుంది కదా, పాలిటికల్ గ్రూప్, ఇంజనీరింగ్ గ్రూప్. యు ఆర్ ద నెంబర్ 1 సుభాష్, యు ఆర్ ద నెంబర్ 1 సుభాష్. పేపర్లో రాశాడు శభాష్ సుభాష్. టీవీలు చంద్రబాబు ఫోటో, మొత్తం సెంట్రల్ మినిస్టర్ ఫోటో, రాష్ట్రపతి ఫోటోలు, ఇవన్నీ చూసి ఏమంటారు అప్పుడు? సో తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఎంఏ సైకాలజీ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఇప్పుడు IIMలో MBA చేస్తున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో. ఓకేనండి. ఎందుకంటే నేను బ్యాంకింగ్లో ఉన్నాను కదా, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్లో ఉన్నాను కదా, 30 lakhs ప్యాకెట్లో ఉన్నాను ఇప్పుడు నేను స్కిల్. ఎంత? 30 lakhs. చెప్పారు బిర్లా వాళ్ళు, అరే బాబు నీ దగ్గర టాలెంట్ ఉంది, గిన్నీస్ రికార్డు ఉంది, 30 lakhsలో ఉన్నావు, IIMలో సర్టిఫికేట్ వచ్చిందా, నీ ప్యాకేజ్ ₹1,00,000 వెళ్ళిపోతుంది. నువ్వు జస్ట్ సర్టిఫికేట్ సంపాదించాలి. క్యాట్ రాసేసాను ఆన్లైన్ ఎగ్జామ్స్లో. దాన్ని ఇప్పుడు మన ఫస్ట్ సెమిస్టర్ రాశాను అనమాట. అది మీద IIM కోచింగ్ కోర్టులో చేస్తున్నాను. ఇప్పుడు ₹1,00,000 కాదు, 5 కోట్లు 10 కోట్లు అనేది రెడీగా ఉన్నారు ప్యాకేజీలు. నీ దగ్గర నాలెడ్జ్ ఉందా? అంతా లేదు. నా టార్గెట్ ఏంటో తెలుసా? ఇప్పటికే రికార్డ్ అయిపోయాం మనం ఫైనాన్షియల్గా. 2028 ఇప్పుడు పరిచయం అవుతున్నాను కదా, రాష్ట్ర ఇప్పుడు మీరు ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ షేక్ చేసేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ని ఏం చేస్తాను? షేక్ చేస్తాను. లక్షల మంది నన్ను ఫాలో అవుతారు డిజిటల్గా. మీరు కావాలంటే చూడండి, నా ఇన్కమ్ 2028 నుంచి పర్ మంత్ ₹1,00,00,000. ఎంత? ₹1,00,00,000. ఎలా సంపాదిస్తారో బాబు చెప్తాను కదా, భయవేస్తున్నారు అనుకుంటున్నారా? చాలా ఈజీ. ఈ మెమరీ టిప్స్ ఉన్నాయి కదా. మీరు ఇంకోటి చెప్తున్నా, మన వాళ్ళందరూ ఇండియా వాళ్ళు అమెరికా వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, అక్కడ డబ్బులు సంపాదించాలి అవసరం లేదమ్మా. మన ముంబై ఒక కంట్రీతో సమానం, మన బెంగళూరు ఉంది కదా ఒక కంట్రీతో సమానం, మన హైదరాబాద్ ఉంది కదా ఒక కంట్రీతో సమానం. సింపుల్. ఇదే మెమరీ టిప్స్ మీకు నేర్పిస్తానని చెప్తాను. 100 మందిని క్యాప్చర్ చేయలేదా బెంగళూరు నుంచి? ఒకవాడికి ఎంత ఫీజు? 1,00,000. కడతారా? ఖచ్చితంగా కడతారు. ఎందుకంటే బ్రెయిన్ లేదు కదా మామూలు. 190 లక్ష ఎంతమ్మా? 1 crore. 1 crore ఉన్నాయి. 30 కోట్లు సంపాదిస్తాం అంతే. 2 years అయిపోయింది. ఓకేనా? 26 years కార్లో ఎక్కా. 26 years కి ఎక్కడ ఎక్కాను? కార్లు. 2022 BMW కారు. అడ్వాన్స్ పెడితే మా ఇంట్లో వాళ్ళు వద్దా ₹1,00,00,000 వేసే మా డబ్బులు మా ఇచ్చాను వాళ్ళు క్యాన్సిల్ చేశాను. 2027 మాత్రం మీకు చెప్పినా ఇన్నాకన్నా నేను BMW కార్లో తిరుగుతాను చెప్పాను. కళలో కనంటే నేను చెప్పే అలా ఉన్నాయి. ప్రతి 55 ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళారు ఎంతవరకు. ఆశ్రమం మెడికల్ కాలేజ్ తెలుసు కదా, ఎలాటమి తీరు కింద నుంచి పైకి, పై నుంచి కింద చెప్తాం మన వాళ్ళ దగ్గర. వాళ్ళు కూడా ఫుల్ డబ్బులు ఇచ్చారు మనకి, ఇప్పుడే చెప్పమ్మా. ఓకేనా? వాళ్ళు డబ్బులు తీసుకున్నా పాపం. ఇప్పుడు కూడా వాళ్ళకి డౌట్ ఏదో వస్తే మనకి మైండ్ మ్యాపింగ్ 10 పేజీలు ఇచ్చారనుకో, ఫ్రంట్ బ్యాక్ టు ఫ్రంట్ కరెక్ట్గా అరగంట సేపు కూర్చొని మైండ్ మ్యాపింగ్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. మనకి డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఓకే, క్లియర్ కదా? సో ఎప్పుడు కూడా చెప్తున్నాను, నాలెడ్జీని వదలకండి. నాలెడ్జ్ ఈజ్ ద పవర్, స్కిల్స్ ఈజ్ ద పవర్. అందరూ నిర్ణయాలు చేశారు, ఇంట్లో దొంగలు చేసుకుని వచ్చారని చెప్పారు. తర్వాత మన స్టోరీని మా ఊర్లో శభాష్ సుభాష్ స్టోరీని ఊరు మొత్తం 2 days చదువుతానే ఉన్నారు మా స్టోరీని. అరే బాబు ఎవరు ఏం చేశారు? మన ఇంట్లో గెలిపోయాడు కానీ ఎలా తయారయ్యాడు? చంద్రబాబు కొట్టున్నా ఏంటి ఇదంతా ఏం అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? సో అదనమాట. మొన్ననే JW మ్యారిటైన్లో ఢిల్లీ 2,000 మంది క్లాస్ చెప్పొచ్చాడు. ఎవ్రీ మంత్ ఫ్లయింగ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా నెంబర్ సేవ్ చేసుకొని, నేను నెంబర్ అయితే అసలు ఫోన్ ఎత్తానమాట, అంత టైం కూడా ఉండదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు గూగుల్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ ఉంది మెమరీ విత్ సుభాష్. మెమరీ ఎవరితో సాధ్యం? సుభాష్తోనే సాధ్యం. అదే అనమాట మెమరీ విత్ సుభాష్. మీరు గూగుల్లో సబ్స్క్రైబ్ చేయడం మొదలు స్టార్ట్ చేశారు. 2028 తర్వాత మనం గూగుల్లో బాగా కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకే కాదు, మీ పిల్లలకు కూడా చెప్పండి, నాలెడ్జీని మించిన ఆయుధం లేదు. మీరు నాలెడ్జీని బాగా డెవలప్ చేయండి.
జీవితంలో ఎదగండి. ఓకేనా ఫ్రెండ్స్? Yes. సో ఫైనల్ గా చెప్తున్నాను, ఫైనల్ గా ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి కదా, క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉందా లేదా? సచిన్ టెండూల్కర్ ఏం చేస్తాడు, విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడు, సెంచరీ కొడతాడు, సెంచరీ కొట్టేసి బ్యాట్ ఇలా ఇలా ఊపుతాడు, అవునా కదా? ఊపినట్టు మనం ఏం చేస్తాం, we were standing before TVs, lakhs of people, crores of people, we were clapping for him. క్లాప్స్ కొడుతున్నామా లేదా అందరం? అతను ఏం చేస్తాడు తెలుసా,